నమస్తే అండి. వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాన్ని ధరించే సాంప్రదాయం గురించి తెలిసింది. మరి ఈ తోరాన్ని ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం 3 తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, ఒకటి ముత్తైదువుకి అన్నమాట. ఇలా సిద్ధం చేసుకున్న తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరును బట్టి ఇందులో 9 దారాలు 9 ముడులు ఉంటాయని అర్థం. నవ అనే పదం కేవలం 9 ముడులనే కాదు, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అంటే 9 ముడులు ఉన్న ఈ సూత్రం దేహపరమైన విజయాన్ని సిద్ధిస్తుందన్నమాట. ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని 9 పోగులుగా చేయాలి. అలా దగ్గర చేరిన తోరాన్ని పసుపు పూయాలి. ఆ తోరానికి 9 చోట్ల కుంకుమ రాసి, అలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ 9 ముడులు వేయాలి. ఇలా సిద్ధం చేసిన తోరాలను అమ్మవారి ముందు వచ్చి ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక మంత్రం చదవాలి. మీకు స్క్రీన్ లో ఇచ్చిన 9 మంత్రాలను చదువుతూ తోరాన్ని ధరించాలి. మీకు శ్లోకంలో దక్షిణ హస్తి అని స్పష్టంగా ఉంది. అంటే తోరాన్ని తప్పకుండా కుడి చేతికి ధరించాలన్నమాట. కనీసం తోరాన్ని ఒక రాత్రి ఒక పగలన్నా ఉంచుకోవాలి. అలా ధరించే తోరాన్ని అమ్మవారు సకల సౌభాగ్యం ప్రసాదిస్తుంది.